రామయ్య, డబ్బులు ఈ రోజైనా ఇస్తావా? అయ్యా ఇస్తానయ్యా. మీరు లేక పంట చేతికి రాలేదు. ఇంకొక 6 నెలలు ఆగండి అయ్యా. 5 సంవత్సరాలుగా ఇదే మాట చెప్తున్నా రామయ్య. వర్షాలకు పడక మీరు లేకపోతే నేనేం చెయ్యాలి? ఇంతవరకు వడ్డీయే కట్టలేదు, ఇంకా అసలెప్పుడు కడతావు? అయినా పండని పొలం ఏం చేసుకుంటావు రామయ్య? నా మాట విని ఆ పొలాన్ని ఎవరికైనా అమ్మేసి వచ్చిన డబ్బుతో నా అప్పు తీర్చుకొని మిగిలిన డబ్బు బ్యాంక్ లో వేసుకో, సరేనా? ఒకసారి ఆలోచించి చూడు రామయ్య, నీ మంచిగా చెప్తున్నాను. మళ్ళీ రేపు వస్తాను. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. నమస్తే షేటు. మార్కెట్ చాలా స్లోగా ఉంది రాజు. లక్షల బస్తాలు వచ్చాయి, కానీ కొనేవారే లేరు. దారుణంగా అడుగుతున్నారు. 3,000 3,500 కంటే ఎక్కువ పోయే పరిస్థితి లేదు. అదేంటి షేటు గారు, పోయిన సంవత్సరం 12,000 దాకా పలికాయి కదా. ఈ సంవత్సరం ఇలాగే ఉంది, మరేం చేద్దాం? లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి పారెమెల్ల ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ పండించాం షేటు ఈ పంట. అందరి పరిస్థితి అలానే ఉంది, నేనేం చేయను? మీరే అలా అంటే ఎలా షేటు గారు? కనీసం కూలి ఖర్చులు కూడా రాకుండా ఎలా అమ్మమంటారు? మార్కెట్లో ఉన్న ప్రతి రైతు పరిస్థితి అలాగే ఉంది, దానికి నేనేం చేయలేను. ఎండిపోయే పేగు మండిపోయే గంగ తల్లి జాడలేదని నీటి పైన నీరు గారిపోయి రాత మారు దారి లేదని దాహమారుతుందా పైరు పండుతుందా ఆరలైన కంటి నీటితో నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. పోయిన నెల ఈ నెల 2 నెలలు వడ్డీ కట్టాలి. ఇంకో 2 రోజుల్లో ఇచ్చేస్తానయ్యా. నేను బాకీ కోసం వచ్చినట్టు లేదు, అడుక్కోవడానికి వచ్చినట్టు ఉంది. ఏ నాటకాలు ఆడుతున్నావా? ఎన్నిసార్లు వినాలి ఈ మాట? మనిషి నాకు ఇసుమంతన్నా సిగ్గున్నారా? అయ్యే మాటలు బాబు, ఏళ్ల తరబడి బాకీ కడతానే ఉన్నా, ఇంకా బాకీ తీరలా. ఆఖరికి ఇల్లు కూడా తమకే తనఖా పెట్టాను. అంటే నీ ఇల్లు నేనే కాజేశానంటావా? అప్పిచ్చే వరకు కాళ్ళ వెళ్ళబట్టు బాకీ తీర్చమంటే సాకులు చెప్తాం. అన్నీ చదువుకునేగా వేలుముద్రేసావు. ఇప్పుడు నోటుకొచ్చినట్టు వాడతావే? నీలా ఊరోడు సొమ్ము తినే అలవాటు నాకు లేదు. అది కాదు బాబు, నీతో నాకు మాటలు అనవసరం. ఇంకో 2 రోజుల్లో బాకీ మొత్తం తీర్చకపోతే నీ కొడుకు నా ఇంట్లో పనుడైపోతాడు. గుర్తుంచుకో. రారా
2 రోజుల్లో వీడి సంగతి ఏంటో తేలిపోవాలి. గడువు తీరేలోగా బరువు కాపాడుకో రామయ్య. నీలా ఊరోడు సొమ్ము తినే అలవాటు నాకు లేదు. సరిగ్గా 10 రోజులు. మనిషి నాకు ఇసుమంతా సిగ్గున్నా. ఇంకో 10 రోజుల్లో నా బాకీ తీర్చకపోతే నీ ఇల్లు వీధిలో ఉంటుంది. నీ కొడుకు నా ఇంట్లో పనుడైపోతాడు, గుర్తుంచుకో. పోనీ నీ ఆవిడ బాబు గడువు తీరేలోగా బరువు కాపాడుకో రామయ్య. తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. 3 పూటల అన్నం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రి పగలు అని తేడా లేకుండా చెమటోచి కష్టపడ్డ రైతు చివరికి వర్షాలు పడక ఇలా పురుగుల మందు తాగి చనిపోతున్నారు. మనం తినే అన్నం రైతు కష్టపడితే వచ్చింది, మనం తాగే నీరు రైతు చెమటోస్తే వచ్చింది. రైతు అనేవాడే లేకుంటే మనం అనే వాళ్ళనే లేం. అలాంటి రైతు కోసం ఒక్కసారి సెల్యూట్ చేద్దాం. జై రైతన్న. Thank you, boys. That was a heart-pelting performance.